హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సవిహాస్ కిచెన్. ఈరోజు నూరూరిపోయే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఎక్కువ ఐటమ్స్ లేకుండా తక్కువ ఐటమ్స్తో చిటికెలో చేసుకునే నూరూరిపోయే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నేను చేసే మరిన్ని వీడియోలు మీ వరకు అందుతాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1.5 కిలో చేపలను నీట్గా వాష్ చేసి కట్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం అనేసి నేను 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లిపాయలు, కొబ్బరి పౌడర్ తీసుకున్నానండి. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నీట్గా అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెం కాదండి, మీరు సరిపడా ఎంత తినగలరో అంతే సరిపడా ఉప్పుని వేసుకోండి. రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. వీటిని గ్రైండ్ చేసిన ఇంతకుముందు తీసుకున్న చేపల బౌల్లో ఆ పేస్ట్ని వేసేయండి. ఇలా వేసిన తర్వాత అసలు శ్రమ లేకుండా చిటికలో చేసుకోవచ్చండి చేపల పులుసు. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మరో నలుగురు ట్రై చేస్తారు. వీటిలో సరిపడా చింతపండు పులుసును కూడా వేసి మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత గ్రేవీకి సరిపడా చింతపండు వేసుకోండి. ఎక్కువ పులుపుగా ఉంటే కూడా తినలేరండి. నేనైతే దానికి తగినంత పులుసు ఎంత సరిపోతుందో అంత దానికే వేసుకుంటున్నానండి చింతపండు. పులుసు చేస్తున్నాను కాబట్టి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకుంటే చింతపండు అసలు వేయాల్సిన అవసరమే ఉండదు. ఇక ఈ పేస్టుని వేసి సరిపడా నీళ్ళను కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ తగినంతగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మరి నీళ్ళను వేసి కలుపుతూ, నాకైతే కొంచెం కారం తగ్గినట్లు అనిపించింది, అందుకని కొంచెం వేసుకున్నానండి. ఇలా కలిపి వాటర్ సరిపోయిందా లేదా అనేసి చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వాటిని మేము ఉడికించేటప్పుడు చేపల్లో కూడా వాటర్ ఇంకుతుందండి. ఓకే, ఒక బౌల్ పెట్టేసి అందులో నూనె వేసి 4-5 టీ స్పూన్స్ నూనె వేసి అందులో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించి దాంట్లో జీలకర్ర, ఆవాలను వేసి కొంచెం కరివేపాకుని వేసి ఈ పోపు అయిన తర్వాత అందులో ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చేపల పులుసు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. తర్వాత ఇదిగో ఉడుకుతుందండి. ఒక్క చేప తీసుకొని టెస్ట్ చేయండి. ఇంకా ఉడకలేదండి, అందుకనేసి మళ్ళీ పెట్టేశాను. ఇంకొక 5 మినిట్స్ పెట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 10 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటిని కలపకూడదండి. దీనిని చేపలు పీస్ అయిపోతాయి. ఓకే, చేపలను ఒక బౌల్లో తీసుకొని చాలా చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నూరూరిపోయే చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి.